Thank you, Radhika ma'am. Thank you for inviting me. Good morning, everyone. This is Swapna. I'm functional nutritionist from Wellsense community. సో నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్. సో మీకు తెలుసా అండి, WHO డేటా ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి సుమారు 1,79,00,000 మంది హార్ట్ డిసీజ్ తో చనిపోతున్నారని. సో ఇక్కడ మనకెందుకు పెద్ద వయసులో వస్తుంది కదా వ్యాధులు అనే అనుకుంటారు. బట్ అలా అనుకోకండి. సో చిన్న పిల్లల్లో కూడా హార్ట్ డిసీజ్ తో చాలా మంది చనిపోతున్నారని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా అండి. సో ఈ హార్ట్ మనకు గుండెకి సంబంధించిన వ్యాధుల్లో ఈ హార్ట్ అటాక్ గురించి మనం తెలుసుకుందాం. సో హార్ట్ అటాక్ అనేది అంటే ఏంటి? సో హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? సో దాని రీజన్స్ ఏంటి? సో హార్ట్ హెల్త్ ని మంచిగా ఉంచుకోవాలి అంటే సో మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి, ఎలాంటి విటమిన్స్ మినరల్స్ అనేది హార్ట్ హెల్త్ కి అవసరం. సో ఇవన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్లైడ్. హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే సో మన బాడీలో ఉండే ప్రతి అవయవానికి మన గుండె రక్తం ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ని అందిస్తుంది. సో ఇక్కడ మన గుండె కూడా ఒక కండరమే కాబట్టి సో దానికి కూడా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేటివి అందాలి కదా. సో దానికోసం మన హార్ట్ లో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. సో వాటి ద్వారానే మన హార్ట్ కు బ్లడ్ అనేది అందుతుంది. ఒక్కొక్కసారి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ మన కరోనరీ ఆర్టరీస్ అనబడే రక్తనాళాల లోపల గోడల్లో పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోవడం వల్ల మనకు రక్తం ప్రవహించే మార్గం అనేది చిన్నగా మారిపోతుంది. ఇలా చిన్నగా మారిపోవడం వల్ల అంటే మన రక్తనాళాల్లో ఇలా అడ్డుకుపోయిన దాన్ని సో మనము ఫ్లాక్ అని కూడా అంటారు. సో ఈ ఫ్లాక్ అనేది అంటే బాగా పెరగడం వల్ల సో ఇక్కడ ఏంటంటే ఆ మార్గం అనేది కూడా క్లోజ్ అవుతుంది. ఈ క్లోజ్ అవ్వడం వల్ల లేదా ఆ ప్లాక్ అనేది చీలడం వల్ల ఏమవుతుంది అంటే సో అక్కడికి వచ్చిన బ్లడ్ అనేది గడ్డ కట్టుకుంటుంది. ఇలా గడ్డ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే సో అక్కడ మొత్తం కూడా ఆ మార్గం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన హార్ట్ లో ఉండేటువంటి కొన్ని భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సో ఆ లోపల ఉన్న కణాలు అనేటివి బ్లడ్ అనేది అందక అవి చనిపోయి పాడైపోతుంది అనమాట. ఇలా కరోనరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అసలు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? సో ఆ రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. వాట్ కాజెస్ ఏ హార్ట్ స్ట్రోక్? మనకు హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే సో హై బీపీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో మన గుండెపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. అండ్ స్మోకింగ్ చేయడం వల్ల మన హార్ట్ హెల్త్ అనేది పాడైపోతుంది. అండ్ డయాబెటీస్ ఉండడం వల్ల సో మన రక్తనాళాలు అనేటివి దెబ్బతీస్తుంది హార్ట్ లో. సో ఆ విధంగా మనకు హార్ట్ ఇష్యూస్ అనేటివి దారితీస్తాయి అనమాట ఈ డయాబెటీస్ ఉండడం వల్ల. సో అండ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అండ్ ఒబిసిటీ అంటే అధిక బరువు అనేది మన గుండె పని ఒత్తిడిని పెంచుతుంది అనమాట. ఇలా పెంచడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అండ్ పూర్ డైట్, మనం తీసుకున్న మీల్ ప్లేట్ లో కరెక్ట్ గా న్యూట్రియంట్స్ ఉండకపోవడం వల్ల కూడా మనకు ప్రాపర్ గా న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అండ్ మనం ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అండ్ ఆర్థ్రియల్ ఫిబ్రిలేషన్ అంటే సో మన హార్ట్ రేట్ లో మార్పులు రావడం అంటే మనకు హార్ట్ బీట్ అనేది అప్పుడప్పుడు వేగంగా కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, అప్పుడప్పుడు అదుపు తప్పి కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో అక్కడ రక్త ప్రసరణ అనేది జరగదు. అంటే రక్తం అనేది గడ్డ కట్టుకుపోతుంది. ఇలా గడ్డ కట్టుకుపోవడం వల్ల ఈ హార్ట్ ఇష్యూస్ అంటే హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అండ్ ప్రీవియస్ స్ట్రోక్ ఆర్ టిఐఏ అంటే మనకు ప్రీవియస్ స్ట్రోక్ ఆర్ టిఐఏ ఈ పరిస్థితి హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ పై ప్రభావం చూపించి ఇది ఫ్యూచర్ లో పెద్ద స్ట్రోక్ కి రావడానికి అవకాశాన్ని పెంచుతుంది అనమాట. సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకు హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్. సో సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి అంటే డిజీనెస్ అంటే తల తిరగడం అండ్ పెయిన్ ఆర్ ప్రెషర్ ఇన్ చెస్ట్, బ్యాక్, నెక్, జా అండ్ నెక్ ఆర్ ఆర్మ్స్ అంటే మనకు ఎడమ వైపు హ్యాండ్ పెయిన్ గా ఉండడము, చెస్ట్ లో పెయిన్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఎడమ వైపు దవడ కూడా నొప్పిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సో మనకు హార్ట్ స్ట్రోక్ కనిపించే సిమ్టమ్స్ అనమాట. అలాగే హార్ట్ బర్న్, ఛాతీలో మంటగా ఉండడం,
అండ్ ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించడము, అండ్ ఎక్కువగా చలి చెమటలు కూడా పడతాయి అన్నమాట. అండ్ మనకు ఒక్కసారిగా వాంతి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది ఈ సిమ్టమ్. టింగ్లింగ్ ఆర్ నమ్నెస్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, మనకు వన్ సైడ్ అంతా కూడా ఒక తిమ్మిరి పడినట్టుగా అనిపించడం, అండ్ ఫేషియల్ డ్రాపింగ్ అంటే ముఖంలో చేంజెస్ రావడము, అండ్ డిఫికల్టీ స్పీకింగ్ మాటలో తడపడడం, అండ్ లో బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అంటే మనము బాడీ అనేది బ్యాలెన్స్ గా ఉండకపోవడం, సివియర్ అండ్ సడన్ హెడేక్ అంటే మనకి ఎక్కువగా తీవ్రంగా హెడేక్ అండ్ సడన్ గా హెడేక్ అనేది వస్తుంది, అండ్ డిఫికల్టీ సీయింగ్ మన చూపు విధానంలో కూడా మార్పులు వస్తాయి. సో ఇవన్నీ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం హార్ట్ అనేది హెల్దీగా ఉంచుకోవాలంటే ఎలాంటివి మనం అలవాటు చేసుకోవాలనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 స్టెప్స్ టు ఏ హెల్దియర్ హార్ట్. మనము హార్ట్ అనేది 7 స్టెప్స్ అనేటివి ఫాలో అవ్వడం వల్ల హార్ట్ అనేది హెల్దీగా ఉంచుకోవచ్చు. సో అవాయిడ్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం, మూవ్ యువర్ బాడీ అంటే మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ ఇంప్రూవ్ యువర్ డైట్, మనం తీసుకునే ఫుడ్ లో మనం మీల్ ప్లేట్ లో సో మనకు మంచిగా న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల సో హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ గెట్ టు ఏ హెల్దీ వెయిట్, మనము ఐడియల్ వెయిట్ కనుక మెయింటైన్ చేస్తే హార్ట్ హెల్త్ కి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మెయింటైన్ హెల్త్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్. మనము మనం ఏం మెయింటైన్ చేయాలి అంటే మన కొలెస్ట్రాల్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్, బీపీ కావచ్చు, షుగర్, ఇవన్నీ కూడా మనము కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మనము హార్ట్ హెల్త్ లోకి వెళ్లకుండా హెల్తీగా హార్ట్ ని ఉంచుకోవచ్చు. అండ్ లోవర్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గించుకోవడం వల్ల అంటే ఎక్కువగా ఉండకపోవడం వల్ల కూడా హార్ట్ అనేది హెల్దీగా ఉంచుకోవచ్చు. అండ్ ప్రాక్టీస్ గుడ్ హైజీన్, మనము ఎక్కువగా హైజీనిక్ కి ప్రాక్టీస్ చేస్తే కనుక హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఫాలో అవ్వడం వల్ల హార్ట్ హెల్త్ అనేది అంటే మంచిగా ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో మనం ఫుడ్స్ ఫర్ హార్ట్ హెల్త్, మనం తీసుకునే ఫుడ్ లో ఇలాంటి ఫుడ్స్ ని కనుక మనం యాడ్ చేసుకుంటే హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. ఫస్ట్ సాల్మన్ ఫిష్, అవకాడో, స్పినాచ్, నట్స్, ఆలివ్ ఆయిల్, బెర్రీస్, డార్క్ చాక్లెట్స్ కావచ్చు, బీన్స్, ఇలాంటివి గనక మనము మీల్ ప్లేట్ లో గనక యాడ్ చేసుకోగలిగితే మన హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకు హార్ట్ స్ట్రోక్ ని నివారించుకోవడానికి మరియు హార్ట్ హెల్త్ ని కాపాడుకోవాలి, మంచిగా హెల్తీగా ఉంచుకోవాలంటే ఎలాంటి విటమిన్స్, మినరల్స్ అనేటివి తీసుకోవాలో చూద్దాం. స్లైడ్ ఫస్ట్ వచ్చేసి బి1 ఏంటి అంటే మన గుండె నాడుల్ని బలంగా ఉంచుతుంది. అండ్ ఒమేగా 3 అనేది మనకు హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మెగ్నీషియం అనేది రక్తపోటుని నియంత్రించి హార్ట్ బీట్ ని కరెక్ట్ గా ఉండేటట్టు చూస్తుంది. బి6 అనేది హోమోసిస్టిన్ లెవెల్స్ ని నియంత్రించి మన హార్ట్ హెల్త్ ని కాపాడుతుంది అనమాట. రొటీన్ ఏంటి అంటే మనము రక్తం అనేది ఎక్కువగా గడ్డకట్టకుండా సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ సి అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని నియంత్రించి మనకు బ్లడ్ వెజిల్స్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ పాస్పరస్ అనేది ఎముకల దృఢత్వానికి, దవడల దృఢత్వానికి హెల్ప్ అవుతుంది. ఇది హార్ట్ హెల్త్ కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాల్షియం గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది అనమాట. క్యూటెన్ ఏంటి అంటే క్యూటెన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుండె కండరాలకు శక్తిని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పొటాషియం ఏంటంటే రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది హార్ట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ సెలీనియం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి అనేది మన హార్ట్ ని రక్షిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా సమతుల్యం చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ విటమిన్స్, మినరల్స్ కనుక మనము మంచి లెవెల్స్ లో కనుక అంటే సఫిషియంట్ గా ఉండగలిగితే మన హార్ట్ హెల్త్ అనేది. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము సన్నగానే ఉన్నాం కదా, సో మాకెందుకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి, హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది అని అనుకుంటారు. సో ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొందరిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఎక్కువగా చాలా మంది ఏంటంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీలో ఉంటారు. సో ఇక్కడ ఈ ఓవర్ వెయిట్ అంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ డయాబెటీస్ ఉండడం వల్ల, బీపీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా దారితీస్తుంది. సో అందుకే మీరు మీరు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే డయాబెటిస్ కానీ బీపీ కానీ ఉన్నారో, సో ఒక్కసారి మీ కోచ్ తో గెట్ బ్యాక్ అవ్వండి. మీ ఇష్యూస్ ని వాళ్ళతో డిస్కషన్ చేయండి. సో మీకు ఈ మేము చెప్పినటువంటి విటమిన్స్, మినరల్స్ కూడా డెఫిషియన్స్ ఉంటే ఒకసారి వాళ్ళతో డిస్కషన్ చేయగలిగితే మీకంటూ గైడ్ చేస్తారు. సో మీ డైట్ లో కొంచెం చేంజెస్ అనేటివి చేస్తారు. సో అలా చేంజెస్ చేయడం వల్ల మీ హార్ట్ హెల్త్ అనేది హెల్తీగా ఉంచుకోవచ్చు. మీ సరౌండింగ్ పీపుల్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో కానీ, హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళను సో ఒక్కసారి మీ కోచ్ కి కనెక్ట్ చేపించండి. సో వాళ్ళకు కూడా కోచ్ అనే వాళ్ళు గైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్సెన్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.